హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. ఎవరో ఆడమనిషి సార్, నేను చూస్తాను అంటూ వెళ్ళబోతున్న పాండే చేయి పట్టుకుని వెనక్కి లాగి అటుగా వస్తున్న మనుషులను చూపించారు వినోద్. జుబ్బా, గోల్జీ స్టైల్ ధోతి వేషధారణలో మొహాలకు ముసుగులు వేసుకున్న వాళ్ళ చేతుల్లో కర్రలు గమనించిన వినోద్ ఏదో తప్పు జరుగుతుందని వెంటనే పాండేతో మళ్ళీ వెనక్కి వచ్చి పూర్తిగా చీకట్లోకి చేరి దాక్కుంటే, సార్, వాళ్ళని చూస్తూ ఉంటే దొంగల్లా ఉన్నారు, పాపం ఆడమనిషి ఒక్కటే ఉంది అంటూ జాలిగుండి ప్రదర్శిస్తున్న పాండేతో, వాళ్ళు 8 మంది ఉన్నారు, మనం ఇద్దరం, పైగా బలశాలులు. దొంగలైతే మాత్రం మనమే వెళ్ళి ఆమెని పట్టించిన వాళ్ళమవుతాము. కాసేపు నిశ్శబ్దంగా ఉండు అంటూ సమయస్ఫూర్తితో పరిస్థితిని గమనిస్తున్న వినోద్కి ఆ మనుషుల వెతుకులాట ఎందుకో భయం గొలిపేలా అనిపించింది. ఆగి ఉన్న కారు దగ్గర వెతుకుతున్నప్పుడు ఆ ఆడమనిషి నేల మీద పాక్కుంటూ కారు కింద నుండి రెండో వైపుకి వెళ్లి పొలం గట్టు వెంబడి మట్టిలోకి తనను చొప్పించుకోవడం చూస్తున్న వినోద్ పాండే ఒళ్ళు గగురు పట్టుకు గురి చేస్తూ ఉంటే, అదే సమయంలో ఆ ఆడమనిషి కొంగుచాటు దేనినో దాయడం అస్పష్టంగా గమనించారు వినోద్. మట్టి కింద ఊపిరాడదు కదా సార్ అంటూ పాండే కంగారు పడిపోతూ ఉంటే, ఊపిరిని కూడా దాచుకోవాల్సిన ప్రమాదం అనుకుంటా, శబ్దం చేయకుండా కాసేపు ఓపిక పట్టు అంటూ అలాగే ప్రాణాలు ఊగబట్టుకుని ఇద్దరూ నేల కంట కూర్చుంటే కార్ కింద పైన చుట్టూత వెతికి ఎవ్వరూ కనిపించని చిరాకుతో కారు మీద కర్రలతో కొట్టి ఆ పక్కన విన్న పిచ్చి మొక్కలు, దుబ్బ మొక్కలోకి కర్రలు విసిరి ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక ఆ ఆగంతకులు ముందుకు పోతే, వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయారు అనుకోగానే పొలం దాటి రోడ్డు మీదకి పరుగులు పెట్టాడు వినోద్. అప్పటికే మట్టిలో నుంచి బయటకు వచ్చిన ఆడమనిషి తన తలతో పాటు కొంగు చాటున అప్పటి వరకు భద్రంగా గుండెల్లో దాచుకున్న దాన్ని, కొంగు నుంచి తప్పించిన దాన్ని కంగారుగా చూసుకుంటూనే గట్టిగా గుండెకు ఊపిరి పోసుకుంటోంది. ఇంకా వీధి లైట్ల వెలుగులో నోచుకొని పొలాల మధ్య రోడ్లకు చంద్రుని నిండు వెలిగే చుక్కాని అయితే ఆ ఆడమనిషి దగ్గరికి రావడమే, మీకు ఏమీ కాలేదు కదా అంటూ తన దగ్గరున్న లైటర్ వెలిగించిన వినోద్ ఆవిడ చేతిలో రక్తంతో తడిచిన బిడ్డను చూడడమే కొయ్య బారిపోతే, అయ్యో పసిబిడ్డ సార్ అంటూ అరిచినంత పనిచేశాడు పాండే. ధనవంతుల్లా కనిపిస్తున్న వినోద్ ఆ పక్కనే పాండే ఇద్దరిని చూసి కంగారు పడ్డ ఆడమనిషి, అరవకండి దొరా అంటూ హిందీలో చెప్తూనే లేచి పరుగందుకుంటే వెంటనే అలర్ట్ అయిన వినోద్, బిడ్డని దొంగతనం చేసి పట్టుకుపోతున్నావా అంటూ రెప్పపాటు కాలంలో ఆమెకి అడ్డుపడడమే వెనక నుంచి పాండే ఆమెని బంధించాడు. ఆమె చేతిలో ఉన్న బిడ్డని బలవంతంగా లాక్కున్న వినోద్ చేతులకి వెచ్చగా తగలటమే భయపడిపోతూ కారు దగ్గరికి పరిగెడితే పాండేని విడిపించుకుని వినోద్ వెంటే వచ్చింది ఆమె కూడా. దొరా, నేను దొంగను కాదు, అది రాచబిడ్డ దొరా, కత్తి తగిలితే ఆకు పసరు పెట్టాను, దవాఖానానికి పట్టుకుపోయి బిడ్డని కాపాడుకోవాలి దొరా, ఇచ్చేయండి దొరా, మీ కాళ్ళు మొక్కుతాను, నేను దొంగను కాను దొరా అంటూ హిందీలోనే ఏడుస్తూ చెప్తూ ఉంటే వెంటపడి వచ్చిన ఆమె చెప్తున్నవన్నీ నిజాలే అని కారు లోపల లైట్స్ ఆన్ చేసి బిడ్డను చూసిన వినోద్కి అర్థమైంది. ఛాతీ మీద కుడిపక్కగా ఆకు వేసి మెడ మీదుగా కట్టిన గుడ్డ కట్టు కొద్దిగా తప్పించి చూడడమే జివ్వున రక్తం పొంగుకొస్తూ ఉంటే అది చూస్తున్న వినోద్ గారి గుండె ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే అయింది. బొమ్మల మారిన ఆయన తోసి బిడ్డని తీసుకోవడానికి చూసిన ఆడ మనిషిని వెనక నుంచి పాండే వెనక్కి లాగి పడేస్తే ఈ గ్యాప్ లో తేరుకున్న వినోద్, ఆమెను కారెక్కించు పాండే, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ బిడ్డ ఒంటి మీద కట్టు సరిచేసి బ్లీడ్ అవ్వకుండా అదిమి పట్టుకుని కారు ఎక్కడమే బాస్ ఆర్డర్ ఫాలో అయిన పాండే ఆమెను కూడా ఎక్కించి కారు స్టార్ట్ చేస్తే గట్టిగా ప్రెస్ చేద్దామంటే పసిగుడ్డికి ఏమవుతుందోనన్న భయం, ప్రెషర్ ఇవ్వకపోతే బ్లీడింగ్ ఎక్కువైపోతుందన్న టెన్షన్ మధ్య వణికిపోతున్నారు వినోద్. ఎవరి బేబీ, అసలు నువ్వెవరు, నీ దగ్గరికి ఈ బేబీ ఎలా వచ్చింది, వాళ్ళెవరు, అసలు ఏం జరుగుతుంది, బేబీని ఇంతలా గాయపరిచిన ఆ రాక్షసులెవరు అంటూ తనున్న టెన్షన్లో వినోద్ గట్టి గట్టిగా అరిచిస్తూ ఉంటే అప్పటి వరకు ఉలుకు పలుకు లేని బిడ్డ ఒక్కసారిగా ఉలికి పడుతూ ఏడుపు లంకించుకున్నాడు. దొరవారు,
బిడ్డ ఏడిస్తే గాయం కదులుతుంది అంటూనే ముందుకి వంగి వినోద్ చేతిలో నుంచి బిడ్డని తీసుకుని పెదవుల మధ్య వేలు పెట్టి ఏడు పాపిన ఆడమనిషి కన్నీళ్లతో బిడ్డని గుండెకు హత్తుకుంటే ఆమె చూపిస్తున్న ఆప్యాయతతో బిడ్డకి అపాయం లేదని గ్రహించిన వినోద్ రక్తం మరకలతో నిండిన చేతులను చూస్తూ కూర్చుండిపోయారు హాస్పిటల్కి వచ్చే వరకు. రంజని డెలివరీ జరిగిన అదే హాస్పిటల్కి తీసుకువెళ్లిన వినోద్ తెలిసిన వారు అంటూ చెప్పి బిడ్డని అడ్మిట్ చేశారు. ఆవిడ కట్టు బొట్టు వేషధారణ అంతా చదువు లేని లంబాడి మనుషులని చూపిస్తూ ఉంటే గాయాన్ని చూసిన డాక్టర్ వినోద్ ని పిలిచి అంత చిన్న బిడ్డకు కత్తి గాయం ఎలా అయిందంటూ చివట్లు పెడుతూ ఉంటే ఆ దొరకి తెలియదు సారు, మా మంత్రసాని బిడ్డ అడ్డం తిరిగిందని కత్తితో కింద కాస్త కోసినది. మా యక్క నొప్పికి గింజుకోవడంతో గబాల్న బిడ్డకు బయటికి లాగినప్పుడు పక్కనే ఉన్న కత్తి బిడ్డకి గుచ్చుకుంది అంటూ నోటికొచ్చిన అబద్ధాలతో డాక్టర్ని నమ్మించే ప్రయత్నం చేసిన ఆవిడ బిడ్డ ప్రాణం కాపాడమంటూ కాళ్ల మీద పడిపోయింది. నాటు వైద్యం మానమని మీలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. మీ మూర్ఖత్వంతో బిడ్డ ప్రాణం మీదకి తెచ్చింది చాలక ఆకులు అలములు వేసి కట్టారు అంటూ డాక్టర్ చీవాట్లు పెడితే బయటకు వచ్చాక అడిగారు వినోద్. గాయం మీద పసుపు పెట్టకుండా ఆకు పసురు వేసి ఎందుకు కట్టావంటూ. అవి మత్తిచ్చే ఆకులు ధర, బిడ్డకి ప్రమాదం ఏం ఉండదు. నొప్పికి బిడ్డ ఏడిస్తే దొరికిపోతాము. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ బిడ్డకి ఏమీ కాకూడదు దొరా. దేవుళ్ళ వచ్చి సాయం చేశారు. బిడ్డకి మీరే ఏదో ఒక దారి చూపించండి, కాపాడండి దొరా అంటూ వినోద్ గారి కాళ్ళ మీద పడిపోయింది మళ్ళీ. ఏం చేస్తున్నావమ్మా, ఇది హాస్పిటల్, ముందులే అంటూ పాండే ఆవిడని పట్టుకుని లేపి పక్కకు తీసుకొచ్చి ఆవిడ పేరు వివరాలు అడిగితే పేరు మాత్రం చెప్పిన చిత్రావతి వివరాలు చెప్పడానికి నిరాకరించింది. ఆమె భయానికి ఫోర్స్ చేయకుండా అసలు బాబు మీద కత్తితో ఎవరు దాడి చేశారు అంటూ ఆరా అడిగితే మాది ఇది బాబు గారిని ప్రేమించింది దొరా. అది మా పెద్ద దొరకి ఇష్టం లేదు. ఆయన కోరిక మా దీది ప్రేమను దూరం చేసింది. కానీ అప్పటికే మా దీది నెల తప్పినది దొరా. అది తెలుసుకున్న పెద్ద దొర చాలా పెద్ద గొడవ చేసినాడు. బిడ్డని చంపేయమన్నాడు. కానీ దీది దానికి అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడు దీదీని ఆ ఊరు నుండి దూరంగా తీసుకుపోయారు. మేమంతా దీదీతోనే ఉండి చూసుకునేటోళ్ళం. కానీ బిడ్డ పుట్టగానే నా చేతిలో పెట్టి దూరంగా తీసుకెళ్లి పారేయమన్నారు. ఆ బిడ్డని చూస్తేనేమో సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. ఎట్టా పారేసేది? పాపం ఆ తల్లి ముట్టను కూడా ముట్టలేదు దొరా. బిడ్డ కంటి చూపు కూడా ఆ తల్లిని తాకలేదు. పెద్దోళ్ళు కదా, చాలా చిన్న మనసులు. దీవి చాలా మంచిది దొరా. పెద్ద దొరలా అస్సలు కాదు. వాళ్ళకి అర్థం కాదు దొరా. అందుకే మా ఊరికి పట్టుకుపోయి చూసుకుందామని బండెక్కినాను. ఊర్లో బండి దిగుతా ఉంటే ఇదిగో ఈ కూలి నా కొడుకులు బిడ్డను చంపడా కట్టుకున్నారు. వాళ్ళంతా దొర మనుషులే. తప్పించుకుని పక్కనే బండెక్కి ఈ ఊరిలో దిగాను. ఇది ఏ ఊరో ఏంటో అదేది తెలియదు దొరా. మీకు మా భాష తెలిసినది కాబట్టి బతికిపోయాము అంటూ కన్నీళ్ల భయంతో జరిగింది మొత్తం చెప్పి నాతో ఉంటే వాళ్ళ బిడ్డని చంపేస్తారు దొరా. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడాము. అలాగే బిడ్డకొక దారి చూపించండి, మీకు పుణ్యం ఉంటాది అంటూ వినోద్ కళ్ళను కన్నీటితో కడిగిస్తోంది చిత్రావతి. అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేని వినోద్ గారు భయంకరమైన గందరగోళంలో ఒత్తిడికి గురవుతూ వెనక్కి అడుగు తీసుకుంటే భయపడిపోయిన చిత్రావతి దొరా దొరా కాదనకండి దొరా. ఇంకా కళ్ళైనా తెరవని పసిగుడ్డు. నాతో ఉండే చంపేస్తారు దొరా. కాస్త పెద్ద మనసు చేసుకొని దారి చూపించండి. గుక్కెడు పాలతో ప్రాణం నిలుస్తుంది. గుప్పెడు మెతుకులతో బతుకు సాగిపోతుంది. ఏదో ఒక పని చేసుకొని పొట్ట పోసుకుంటాడు. కాస్త వయసు వచ్చే వరకు కాపాడండి దొరా అంటూ చిత్రావతి కాళ్ళ వేళ్ల పడుతూ ఉంటే పొరిటిలో బిడ్డ మీద కత్తి దూసిన వాళ్ళు మనుషులే కాదు సార్. అటువంటి వాళ్ళ గురించి ఆలోచించటం మహాపాపం. ఆ తల్లికి ప్రేమున్నా బాబుని కాపాడుకునే శక్తి కూడా ఉండాలి కదా సార్. అందరూ కత్తి కడితే ఆ తల్లి మాత్రం ఏం చేస్తుంది అంటూ ఫీల్ అయిపోతున్న పాండే గారు పట్టుకెళ్ళి ఏదైనా అనాథ శరణాలయం వదిలేద్దా సార్ అని అర్థిస్తూ ఉంటే అక్కర్లేదు పాండే. అనాథాశ్రమంలో బ్రతికే కర్మ బాబుకి లేదు. ప్రతి ప్రాణం
నవమాసాలు తల్లి గర్భంలో యుద్ధం చేసి భూమి మీదకు వస్తుంది. కానీ వీడు పురిటి రక్తంతోనే రుధిర తిలకం దిద్దుకొని కళ్ళు తెరవకుండానే కత్తులతో యుద్ధం చేసిన మృత్యుంజయుడు. వాడి ప్రాణం పోసుకోవడానికి కారణం ఏదైనా సరే, బ్రతకడానికి బలమైన కారణం నేను కావచ్చు, వాడి భవిష్యత్తు కావచ్చు. నువ్వన్నది కూడా నిజమే. ఆ తల్లి దగ్గరికి చేర్చలేని ఈ బంధాన్ని ఈ తల్లి దగ్గరికి చేర్చుతాను. నా ఇంట్లో నా కొడుకు స్థానంలో ఉంచుతాను. పూరిట్లోనే బిడ్డలను పోగొట్టుకున్నా నాకు తెలుసు ఆ ప్రాణం విలువ. రాచబిడ్డ రాజులానే పెరగాలి, అనాథలా కాదు. వీడు నా ఇంటి యువరాజులా పెరుగుతాడు అంటూ ఒక సగటు తండ్రిలా విలపిస్తూనే మహోన్నతమైన వ్యక్తిగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గాలిలో దీపంలా నిలిచిన బిడ్డ ప్రాణానికి దేవుడి అభయహస్తం ఇచ్చినట్టు కన్నీళ్లతో వినోద్ పాదాలను తడిపేసింది చిత్రావతి. తనని బయటకు తీసుకువచ్చి భోజనం పెట్టిస్తే, బిడ్డకి ఇప్పటిదాకా పాలు పట్టలేదు సారు అంటూ చెప్పింది ముద్ద నోటి దగ్గర పెట్టుకుంటూ కన్నీళ్లతో. ఆకలి తెలుసుకోవడానికి అమ్మే అవసరం లేదేమో. ఆడదాని అణువణువున ఆకలి ఎరిగిన ఒక అమ్మ ఉంటుందని చిత్రవతి చూపిస్తే పాండ్యని చూసుకోమంటూ చెప్పి డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి బాబు దగ్గరికి వచ్చేసరికి బాటిల్తో ఫీడ్ చేస్తోంది నర్స్. ఉయ్యలలో గొప్పిళ్ళు బిగించి కళ్ళు తెరవకుండానే ఆబగా పాలు తాగుతున్న వాడిని కొన్ని క్షణాల పాటు మైమరుపుగా చూసుకున్న వినోద్ రంజని గారి దగ్గరికి వస్తే అప్పటికి తెల్లవారుజామున రెండవుతూ ఉండడంతో రంజని గారు స్పృహలోకి వచ్చారు గాని లేవలేకపోతున్నారు. బాబుని గురించి అడుగుతూ ఉంటే ఎవ్వరి నుంచి ఆన్సర్ రాక కంగారు పడిపోయి, ఈసారి కూడా బిడ్డ నిలవలేదా అంటూ ఏడ్చేస్తూ ఉంటే నర్సుని బయటకు పంపిన వినోద్ రంజని గారిని ఓదార్చి ఆవిడ కన్నీళ్లకు సమాధానంగా, మనకు బాబు పుట్టాడు, కానీ చిన్న ప్రాబ్లం, అది తెలిస్తే భయపడతావని వాళ్ళు నిజం దాచారు. బాబుకి చిన్న సర్జరీ జరగడంతో ఐసీయూలో ఉంచారు. ఉదయానికి నేను తీసుకొస్తాను అంటూ సముదాయిస్తూ ఉంటే, ఒక్కసారి నా బిడ్డను నా కళ్ళకు చూపించండి అంటూ రంజని కన్నీళ్లతో వేడుకుంటుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి బాబుని తీసుకువచ్చి రంజని గల పొత్తిళ్లలో చేర్చారు వినోద్. గుమ్మడి పండులా బంగారు రంగులు మెరుస్తున్న బాబుని చూడగానే ఆ తల్లి మనసు ఆనంద కెరటాలతో ఎగిసి పడుతూ ఉంటే, తల్లి మనసు తన్మయత్వంలో పొంగి పొర్లుతున్న ఆ క్షణాలు కూతుర్ని పోగొట్టుకున్న వినోద్ గారి కన్నీటికి ఉపశమనంగా మారాయి. కళ్ళు తెరిచాక రంజనికి బిడ్డ దక్కలేదని ఎలా చెప్పాలో తెలియని నరకం నుంచి, నిజం తెలిసాక రంజని ఏమైపోతుందోనన్న భయం నుంచి విముక్తి కలిగించిన పసివాడు ఆ నిమిషం నిజంగానే పరంధాముళ్లా కనిపించారు వినోద్ గారికి. అనుమానాలన్నీ పటాపంచలయ్యి చేతిలో నిలిచిన చిన్న ప్రాణాన్ని అపురూపంగా చూసుకుంటున్న ఆ తల్లి గుండెకి కత్తివేటలా తాకిన పసివాడి రైట్ సైడ్ చెస్ట్ మీద సర్జరీ వేసిన కట్టు చూస్తూ కన్నీరు ఉబికి వస్తూ ఉంటే, చాలా చిన్న సర్జరీ రంజని, పసిదేహం కదా, మన కంటికి పెద్దగా కనిపిస్తుంది, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుంటే ఏ సమస్య ఉండదు అంటూ వినోద్ ధైర్యం చెప్తూ ఉంటే, బాబుని నా దగ్గరే ఉంచుకుంటాను, నాకన్నా జాగ్రత్తగా ఎవ్వరు చూసుకోరు, ప్లీజ్ అండి, కాదనకండి అంటూ బ్రతిమలాడుతున్న రంజని గారి అనురాగాన్ని కాదనలేకపోయారు వినోద్. నర్సుని తోడుగా ఉంచి మళ్ళీ వెనక్కి వచ్చిన వినోద్ గారికి పాండే కంగారుగా కనిపించడంతో, ఏమైంది అంటూ అడిగితే, ఆవిడ వెళ్ళిపోతానంటుంది సార్, ఎంత చెప్పినా వినకుండా ఏడ్చి దండాలు పెడుతుంది అంటూ చెప్పడమే చిత్రవతితో మాట్లాడారు వినోద్. లేదు దొరా, బిడ్డ మీద నా నీడ పడడం కూడా మంచిది కాదు. నేను ఎంత దూరంగా ఉంటే బిడ్డ అంత రక్షగా ఉంటాడు అంటూ చెప్పి, నన్ను పోనివ్వండి అంటూ చిత్రవతి చేతులెత్తి దండం పెడుతూ ఉంటే ఆవిడ విశ్వాసానికి చెల్లించిపోయిన వినోద్ కొంత డబ్బు చేతిలో పెట్టి జాగ్రత్తగా వెళ్ళమంటూ మరీ మరీ చెప్పి పంపారు. కొందరి జీవితాలను మార్చేసిన ఆ రోజుకి వీడ్కోలు పలుకుతూ తూర్పు ఆకాశాన బంగారు వర్ణంతో కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్న సూర్య భగవానుడికి దండం పెట్టుకుని కదిలింది చిత్రావతి. తిరిగి రూమ్కి వచ్చిన వినోద్ గారికి బిడ్డను అతి జాగ్రత్తగా ముట్టుకుంటే నలిగిపోయే సుతి మెత్తని పువ్వులా పొత్తిళ్లలో పొదువుకుని రంజని పాలిస్తూ ఉంటే రక్తపాతాన్ని దాటి వచ్చి తల్లి మమకారాన్ని రుచి చూస్తున్న ఆ దృశ్యం వినోద్ గుండెల్లో కూతురి రూపాన్ని గుర్తు చేస్తూ ముల్లులా గుచ్చుతోంది. తన కూతురు ఉండవలసిన స్థానంలో చోటు చేసుకున్న రుద్ర రంజని గారి మాతృత్వానికి ఆయువు పోస్తూనే వినోద్ గారి గుండెను కన్నీళ్లకు గురి చేస్తూ ఉంటే, సార్,
అంటూ సంభాలింపుగా వెనక నుండి పాండి పిలిచేసరికి తలుపు దగ్గరికి వేసి బయటకు వచ్చిన వినోద్ దుఃఖం తీరేలా ఏడుస్తూ ఉంటే ఎటూ పాలిపోని స్థితిలో వినోద్కి తోడుగా నిలబడ్డాడు పాండే. నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి. మా ఇద్దరిలో ఏ లోపం లేదు. అయినా ఎందుకో మా బిడ్డలు మాకు దక్కలేదు. ఏ జన్మలోనో నేను చేసిన పాపం ఈ విధంగా వెంటాడుతుందని నాకు నేను సర్ది చెప్పుకున్నా. రంజని ఆలోచన నన్ను భయపెట్టేసింది. ఏ రోజు వాడు లేకపోయి ఉంటే రంజని ఏమైపోయేది అంటూ వినోద్ కుమిలిపోతూ ఉంటే, నిజంగా దేవుడున్నారు సార్. అందుకే మీ అవసరాన్ని మీ దగ్గరికి ఈ విధంగా పంపాడు. పనిలో పనిగా అటువంటి భయంకరమైన మనుషుల్ని ఏ ఉపద్రవంలోనే ఎత్తుకుపోవాలి అంటూ బాబు పరిస్థితికి పాండి కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అంత భయంకరమైన మనుషులు ఈ భూమి మీద ఉండబట్టే నాకు రంజనిని కాపాడుకోవడానికి అవకాశం దొరికింది. ఈ విషయం ఎప్పటికీ రంజనికి తెలియకూడదు అంటూ పాండేకి హెచ్చరింపుగా చెప్పి వెళ్లారు వినోద్. ఆ రోజు ఆ క్షణం ఒక తండ్రిగా ఒక మనిషిగా వినోద్లోని ఔన్నత్యాన్ని వెంటే ఉండి చూసిన పాండే ఈ రోజు కూడా అంతే గొప్పగా భావిస్తారు వినోద్ని. తండ్రి మీద పాండే చూపించే ఆ వినయ విధేతల విశ్వాసాల వెనుక కారణం ఏదైనా సరే కంపెనీ టాప్ ప్లేస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి పాండే గారిని మించి ఉన్న అనుభవజ్ఞులకి ఇవ్వని ప్రత్యేకమైన విలువ పాండే గారికి మాత్రమే ఇస్తాడు రుద్ర. ఆ విలువ వెనుక కారణం పాండే గారి వయసు కాదు, తండ్రి ప్రతి ఎమోషన్ అర్థం చేసుకోగలిగి కుడి భుజంలా నిలిచే పాండే గారి అభిమానం. రుధిర వర్ణంలో దొరికిన బాబుకి రుద్రాంశ్ మెహతా అంటూ వినోద్ నామకరణం చేస్తే రుద్ర రాక జీవితంలో సంతోషాల వసంతాలను తీసుకొచ్చిన వినోద్ కష్టంలో మార్పు రాలేదు. మానసిక కుంగుబాటుతో వ్యాపారంలో వెనుకబడిన వినోద్ మళ్లీ నిలదొక్కునే ప్రయత్నం మొదలు పెడితే రంజని గారు అన్ని విధాలా భర్తకి పూర్తి సహకారం అందించేవారు. అయిన వారి ఆదరింపుకి దూరమయ్యి స్నేహితుల మోసానికి గురై ఎన్నో అనుభవాలు గడించిన వినోద్ నిరంతర శ్రమజీవిగా మారితే ఆయన కష్టం, ఆయన యాంత్రిక జీవితం వెంటే ఉండి చూసింది పాండే గారు మాత్రమే. ఇలా సాగుతున్న కాలంలో రంజని గారు మళ్లీ నెల తప్పితే 2 సార్లు కర్మఫలాన్ని చిత్తశుద్ధితో స్వీకరించిన వినోద్ గారు ఈసారి ఏదైనా సరే తట్టుకొని నిలబడగలిగే ధైర్యంతో ఉంటే, ఈసారి తండ్రితో పాటు రుద్ర కూడా తమ్ముడు లేదా చెల్లి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. రంజని గారిని జాగ్రత్తగా చూసుకుంటూనే వ్యాపారంలో కష్టపడుతున్న వినోద్ ప్రతి చిన్నది ఎంతో జాగ్రత్తగా సమకూర్చేవారు. నెలలు నిండిన రంజని వేద్కి జన్మనిస్తే ఈసారి కూడా కాలవ దంపతులను కఠినంగానే పరీక్షించిన చివరికి కాస్త కనికరిస్తే బ్రీతింగ్ ప్రాబ్లంతో పుట్టిన వేద్ని బాక్సులు పెట్టి నెలల పాటు భద్రంగా చూసుకున్నారు. రుద్రతో రంజని గారు ఎక్కువ కష్టం తీసుకోకుండా ఆ కష్టం కూడా తనదిగానే చేసుకుంటూ ఇల్లు, హాస్పిటల్, ఆఫీస్ అన్ని మేనేజ్ చేసేవారు వినోద్. 3 సంవత్సరాల పాటు వేద్ని గాజు బొమ్మలా ట్రీట్ చేస్తూ గండం నుంచి బయటపడితే ఒకరోజు రంజని గారి కోరిక మేరకు పిల్లలతో సహా గుడికి వెళ్లారు వినోద్. ఫోన్ రావడంతో పని మనిషితో జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భార్య పిల్లలను లోపలికి పంపితే ఫోన్ మాట్లాడుతున్న వినోద్ గారికి గుడికి దూరంగా ఒక షాప్ లో కనిపించింది చిత్రావతి. ఆవిడ కట్టు బొట్టు ప్రత్యేకంగా ఉండి వెంటనే గుర్తుపట్టిన వినోద్ గారు వచ్చి పలకరిస్తే సహచరితో ఉన్న చిత్రావతి భర్త మోతిలాల్ని పరిచయం చేసింది వినోద్ గారికి. గర్భవతిగా ఉన్న తన సంతోషాన్ని చూసి ఆనందపడుతూనే వినోద్ గారు వివరాలు అడిగితే, మా ఊరికి పోతే వాళ్ళు నిజం కోసం బిడ్డ ప్రాణం కోసం వెంటాడతారు దొరా. చంపితే సమస్య లేదు, నిజం కోసం వేధిస్తే చెప్పేస్తానేమోనని భయం వేసింది. భాష సమస్య లేదని ఈడనే బతుకుతున్నాను అంటూ తాజ్ మహల్ దగ్గర తోపుడు బండి నడుపుతున్న మోతీలాల్తో తన జీవితం బాగుంది అని చెప్పడంతో సంతోషించిన వినోద్ డబ్బులు ఇవ్వబోతూ ఉండగా సున్నితంగా తిరస్కరించింది చిత్రావతి. ఆవిడ ఆత్మాభిమానానికి ముగ్ధుడైన వినోద్ మాట్లాడుతూనే గుడి నుంచి బయటకు వస్తున్న పిల్లలిద్దరినీ దూరం నుండి చూపిస్తే, ఇద్దరు సూర్యుడుల్ని ఒకేసారి చూసినట్టుంది దొరా. ఇంటికి పోగానే దిష్టి తీయండి అంటూ అంత దూరం నుంచి తల్లి భుజాల వరకు ఎదిగున్న రుద్రకు మెటికలు విరుచుకున్న చిత్రావతి మురిసిపోతూ ఉంటే వివరాలు కనుక్కొని తర్వాత ఆగ్రాలో ఉంటున్న చిత్రావతి ఇంటికి వెళ్లి కలిశారు వినోద్. అలా మొదలైన బంధంలో చిత్రావతి ఇల్లు మారే వరకు ఎక్కడా వదలలేదు వినోద్. చిత్రావతి మోతిలాల్కి ఒక కూతురు ఉండడంతో ఆ పాప చదువు, ఉద్యోగం, పెళ్లి
అన్ని వినోద్ చేతుల మీదే సాగినా ఆ విషయం ఏ రోజు ఇంట్లో గాని రుద్రకు గాని మూడో కంటికి గాని తెలియనివ్వలేదు వినోద్. ప్రతి అడుగులో తోడుగా నిలబడింది పాండే మాత్రమే. దీని వెనక మొదటి కారణం చిత్రవతి భయం అయితే, రెండో కారణం పెద్ద కొడుకుగా ఆ స్థానంలో ఉన్న రుద్రను ఎప్పటికీ అలానే చూడాలన్న వినోద్ బలమైన ఆశ. ఇల్లు మారిన తర్వాత కూడా కనుక్కోవడానికి ప్రయత్నించారు పాండే. ఏ రోజు చిత్రావతి తన గురించి, తన వెనక కథ గురించి ఎటువంటి వివరాలు చెప్పకపోవడంతో వినోద్ గారికి అన్ని దారులు మూసుకుపోవడంతో పాటు వెనక నడుస్తున్న మరో కథకి చిత్రావతి ప్రాణం బలవుతుందని ఊహించలేకపోయారు వినోద్. మరి ఈ కథ అంతా విన్న శిఖర్ మనోభావం ఏంటి? అసలు రుద్రకు ఈ నిజం చెప్పగలిగే ధైర్యం చేస్తాడా? మయూరి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ చూస్తారా? రుద్ర తన బిడ్డ అని తెలుసుకున్న మయూరి మనోగతం ఏమై ఉంటుంది? సిద్ధార్థ్ మయూరి విషయంలో విశ్వకి ఏం నిర్ణయం తీసుకుంటారు? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.